హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ కెమెరా ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను అనాలిసిస్ చేస్తున్నాం. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ పరిశీలించినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది ఓవర్లాపింగ్ లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. పర్టికులర్గా సిపిఆర్ కును అండ్ R1కి డిస్టెన్స్ని మనం చూసినప్పుడు ఇది ఈక్వ డిస్టెన్స్గా అయితే ఉండడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం మొన్న డిస్కషన్ చేసిన స్ట్రాటజీ వర్కౌట్ కావడానికి పాసిబిలిటీ ఉండే, బట్ మన ఏదైతే క్రైటీరియా అక్కడ మెన్షన్ చేశామో ఆ క్రైటీరియానైతే ఇవి మనకు మీట్ కాలేదు. కాబట్టి సో మనకు ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయితే కాలేదు. సో యాక్చువల్గా మనం ఇక్కడ అంటే మనం గతంలో డిస్కషన్ చేసిన స్ట్రాటజీస్ ప్రకారం అయితే సిపిఆర్ పైన ఓపెన్ అయింది కాబట్టి ఒకవేళ మనం బై సైడ్ వెళ్ళాలంటే దీనిపైన వెళ్ళాలి. సో అక్కడి వరకు వెళ్ళలేదు ప్రైజు. సో ఒకవేళ ఇక్కడ మనకు ఈ ప్రీవియస్ డే హై దగ్గర రిజెక్షన్స్ వస్తే మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. చాలాసేపటి వరకు మ్యాక్సిమం ప్రైస్ అనేది ఒకే రేంజ్లోనైతే మూవ్ కావడం జరిగింది. ఆఫ్టర్ 2 o'clock తర్వాత ఒక బిగ్ ఫాల్ అయితే రావడం జరిగింది. కెమెరా ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే మనకు ఒక అద్భుతమైన మూవ్ అయితే రావడం అయితే జరిగింది. కెమెరా ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో మనం H3 సైడ్ అయితే పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో మన ఎంట్రీ పాయింట్ అయితే ఇది, స్టాప్ లాస్ అనేది దీనికి పైన ఉంటుంది. దీనికి 1:2 టైమ్స్, లేదు అంటే నెక్స్ట్ టార్గెట్ ఇది. సో 1:2 టైమ్స్ ఇక్కడ రావడం జరిగింది. లేటర్ పీరియడ్లో మనం వెయిట్ చేస్తే దీనికి ఇంకా మనం ఏదైతే ఫుల్ టార్గెట్ అనుకుంటామో ఆ టార్గెట్ కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఈవెన్ సిపిఆర్లో మనకు స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ ఇక్కడ మోర్ దెన్ 1:2 టైమ్స్ అయితే టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన లెవెల్కి ప్రైస్ అనేది ఇక్కడ రావడం అయితే జరిగింది. సో ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ అనేది ఇది రిజెక్షన్ క్యాండిల్ అవుతుంది. దీని లో కింద ఎంట్రీ, బట్ మనకు దీని లో కిందనైతే ట్రేడ్ అనేది అంటే ఈ లోన్ బ్రేక్ చేసుకుంటూ రాలేదు కాబట్టి ఎంట్రీ లభించలేదు. మళ్ళీ లేటర్ పీరియడ్లో మళ్ళీ ప్రైస్ ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి వెనుకకైతే రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది అకార్డింగ్ టు సప్లై అండ్ డిమాండ్ జోన్స్ ప్రకారం. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ముందుకు వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది. సో ఈ సందర్భంలో ఆల్రెడీ ఒకసారి పోయింది, ఒకసారి వచ్చింది, మళ్ళీ రెండోసారి వెళ్ళింది, మళ్ళీ రెండోసారి బయటకు వచ్చింది. కాబట్టి సో ఈ జోన్ను మనం ఇక డిలీట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది, స్టాప్ లాస్ కావడం జరుగుతుంది. కాబట్టి మనకు జోన్ అనేది మల్టిపుల్ టైమ్స్ అనేది అప్ సైడ్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవుతూ ఉంటే, లేదా అదే జోన్లో మనకు తిరుగుతూ ఉంటే మనం ఫస్ట్ టైము లేదా సెకండ్ టైము మనం ఆ జోన్ దగ్గర ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. లేటర్ పీరియడ్లో ఆ జోన్ను మనం అవాయిడ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అంటే 2 సార్ల కంటే ఎక్కువ మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే లేదు. రేపటి రోజున జోన్స్ అయితే పెద్దగా ఏమీ లేవు. ఈ జోన్స్ దీన్ని ఇలా ఉంచండి. మేబీ రేపటి రోజున ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి రిజెక్షన్ కూడా కావడానికి, అంటే దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ కూడా రావడానికి ఇంకొక అవకాశం ఉంది. కాబట్టి ఈ జోన్స్ను ఇలానే ఉంచుదాం. అండ్ ఆప్షన్ చైన్ డాటా చూద్దాం. ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది 18,000 దగ్గర. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడైతే బిల్డప్ అయింది. అంటే నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ 17,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే సంవాట్ ఇక్కడ కొన్నిట్లలో లాంగ్ అన్వైండింగ్ అవుతుంది. పర్టికులర్గా ఇక్కడ వరకు అయితే షార్ట్ బిల్డప్ అయితే కావడం జరిగింది.
అంటే మేబీ ప్రైస్ అనేది రేపు 17,800 కంటే దాటి వెళ్ళకపోవచ్చు. కాబట్టి ఈ లెవెల్ను మార్క్ చేసుకోండి. సార్ పుట్ సైడ్ డాటాను కూడా చూద్దాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 17,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 17,300 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 17,400 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. అంటే నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఎక్కువ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయితే కావడం జరిగింది. అంటే 17,000 అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే సో ఇక్కడ కూడా కొన్ని మైనస్లలో ఉన్నాయి. కాబట్టి దీనికంటే సో మనం ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం కొంచెం కంక్లూజన్ తీసుకుంటే బెస్ట్. సో రేపు ఎక్స్పైరీ డే కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి ఎక్కువ అవకాశం అయితే ఉన్నది. కాబట్టి స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ తీసుకుంటే బెటర్. ఇక ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది విత్ ఇన్ ద క్లౌడ్లో ఉండడం జరిగింది. ఫ్యూచర్ కుమో అయితే బేరిష్లో ఉండడం జరిగింది. సో ప్రైస్ అనేది ఇక్కడ నుంచి మనకు అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. అంటే ఆ గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోయి డౌన్ సైడ్ రావడం జరిగింది. సో రేపటి రోజున సినారియో ఏంటంటే సో ఒకవేళ ఇవాళటి క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు అంటే 17,200 వరకు రావడానికి ఒక ఛాన్స్ లేదు. అప్ సైడ్ అంటే మనకు ఇక్కడ ఈ కన్వర్జేషన్ లైన్ అండి బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉంటున్నది. ఫ్లాట్గా ఉంటే చాలా సందర్భాల్లో మీకు చెప్పాను చాలాసార్లు, మన వీడియో చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంటుంది. ఎక్కువసార్లు ఇలా ఫ్లాటనింగ్ స్టార్ట్ అయింది బేస్ లైన్లో అంటే మనం ప్రైజ్ అనేది పుల్ బ్యాక్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ పుల్ బ్యాక్ కన్వర్జేషన్ లైన్ వరకు వస్తుందా, బేస్ లైన్ వరకు వస్తుందా అనేది చెప్పలేము. కానీ డెఫినెట్గా మనకు 1 or 2 డేస్ అయితే కంపల్సరీ ప్రైజ్ అనేది అనుకున్న అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ ట్రెండ్ ఉంటే డౌన్ ట్రెండ్లో కాకుండా ఆపోజిట్ ట్రెండ్లో వెళ్తుంది అంటే కన్సాలిడేషన్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ వరకు మనకు వరుసగా అన్ని బెరిష్ క్యాండిల్స్ వచ్చినాయి. ఇక్కడ ఎప్పుడైతే ఫ్లాటనింగ్ స్టార్ట్ అయింది చూడండి, ప్రైస్ అనేది ఒక పుల్ బ్యాక్ రావడం జరిగింది, స్లైట్గా వెనుకకు రావడం జరిగింది. సో మళ్ళీ ఈరోజు ఏమైంది, సో ఇది కొంచెం ఇంకా పైన క్లోజ్ అయింది. రేపటి రోజున ఈ కన్వర్జేషన్ లైన్ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కన్వర్జేషన్ లైన్ వచ్చేసి 17,713 వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నది ఒకవేళ ఇది ఇలానే వెళ్తే. సో కాబట్టి ఈ లెవెల్ టచ్ అయిన తర్వాతనే వెనుకకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. లేదా హెవీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం అప్పుడు ఈ లెవెల్ను బ్రేక్ చేసుకుంటూ నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ వరకు ఉండడానికి అయితే 17,200 వరకు ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి అప్ సైడ్ వెళ్తే 17,700, డౌన్ సైడ్ వస్తే 17,200 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్ని మార్క్ చేసుకోండి. అవర్లీలో ఒకసారి చూద్దాం. ఇక అవర్లీలో చూసినట్టయితే నిన్న మనం ఏం డిస్కషన్ చేసినాం, సింపుల్గా ఈ ప్రైస్ అనేది వీరన్నిటి మధ్యలో ఓపెన్ అయితే బేస్ లైన్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందని చెప్పాము. ఎగ్జాక్ట్గా బేస్ లైన్ వరకు అయితే వెళ్ళి బేస్ లైన్ నుంచి రిజెక్షన్ అయితే కావడం అయితే జరిగింది. సో రేపటి రోజున సినారియో ఏంటంటే ఒకవేళ ప్రైస్ అనేది ఇప్పుడు ఆల్రెడీ కన్వర్జేషన్ లైన్ కింద ఉన్నది, బేస్ లైన్ కింద ఉన్నది, ఫ్యూచర్ క్లౌడ్ అనేది బెరిష్లో ఉన్నది. కాబట్టి రేపటి సినారియో ఇక్కడ మనకు ఈ బేస్ లైన్ అనేది ఫ్లాటనింగ్ స్టార్ట్ అయింది చూడండి. బేస్ లైన్ అనేది ఫ్లాటనింగ్ స్టార్ట్ అయింది. బేస్ లైన్ అనేది ఫ్లాటనింగ్ స్టార్ట్ అయితే ఇప్పుడు నెక్స్ట్ మనకు ఈ 1 or 2 క్యాండిల్స్ నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. 17,500 వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్షన్ రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే బేస్ లైన్ ఫ్లాట్గా ఉన్నది, స్పాన్ బి ఫ్లాట్గా ఉన్నది. కాబట్టి ఈ సందర్భంలో ప్రైజెస్ అనేవి పుల్ బ్యాక్స్ వస్తాయి, స్లైట్గా పుల్ బ్యాక్ వస్తాయి. ఆ పుల్ బ్యాక్ ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ రావడానికి అవకాశం అయితే ఉన్నది. అలా వస్తే నెక్స్ట్ టార్గెట్ రిజెక్షన్ వస్తే 17,200 వరకు ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఇంకా అది బ్రేక్అవుట్ అయితే ఒకవేళ 17,200 బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందంటే నెక్స్ట్ సపోర్టు ఇక్కడ ఉంది 17,263. ఓకే, అది బ్రేక్అవుట్, అది ఆ లెవెల్ అనుకున్నాం కదా. ఇది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు వస్తుంది 16,530 వరకు. అంటే అది రేపే రాదు, మేబీ ఈ వీక్లో అంటే ఈ మంత్లో రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మన ఇమీడియట్ నెక్స్ట్ టార్గెట్ మాత్రం
17,200 250 వరకు రావడానికి ఇమీడియట్ టార్గెట్ అది. అంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఈ లెవెల్ టచ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఆ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ లెవెల్ వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఫర్దర్గా మళ్ళీ అది బ్రేక్అవుట్ అయితే ఇంకా మనం నెక్స్ట్ డే డిస్కషన్ చేద్దాం. సో ఇక అప్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేసినట్టయితే ఒకవేళ ప్రైస్ అనేది హెవీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే, ఈ బేస్ లైన్ పైన ఓపెన్ అయితే క్లౌడ్ వరకు రీచ్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఈ క్లౌడ్ దగ్గరికి వెళ్ళి రిజెక్షన్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ క్లౌడ్ అనేది చాలా థిన్గా ఉన్నది కాబట్టి కొన్ని సందర్భాల్లో దీన్ని బ్రేక్అవుట్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో నాకు తెలిసి అయితే అంత దూరం వెళ్ళకపోవచ్చు. హెవీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే తప్ప, లేదు అంటే ప్రైజెస్ అనేవి ఈ లెవెల్ నుంచి ఎక్కువ శాతం బౌన్స్ కావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే, రివ్యూ చేసినట్టయితే సిపిఆర్ ప్రకారం ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ పైన ఓపెన్ అయ్యి పర్టికులర్గా ప్రీవియస్ డే లో కింద ఓపెన్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో ఇక్కడ మనకు అంటే ప్రీవియస్ డే హై దగ్గర కానీ R1 దగ్గర కానీ రిజెక్షన్ రావడానికి అవకాశం ఉండే. సో ఇక్కడ రాలేదు. ఇక్కడ వస్తే మనకు ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్. కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సో లేటర్ పీరియడ్లో ఇక్కడికి వస్తే పుల్ బ్యాక్ వస్తే ఇక్కడ ట్రేడ్ తీసుకునే వాళ్ళం, అలాంటి అవకాశం అయితే రాలేదు. సో తర్వాత మళ్ళీ మనకు ప్రీవియస్ డే హైను ఇక్కడ R1 బ్రేక్అవుట్ అయితే కావడం జరిగింది. ఎంట్రీ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. టార్గెట్ అనేది దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో అంటే ఒక 1 hour స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ ఇంకొక 1 hour ప్రాఫిట్లోనే ఉండడం అయింది. 2 hour ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఓవరాల్గా 1 hour అనేది ప్రాఫిట్లో ఉండడం అయితే జరిగింది. ఇక క్యామరల్ ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ అయింది. H3 L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు ఐదర్ ఇటు సైడ్ పుల్ బ్యాక్ కానీ ఇటు సైడ్ కానీ రావాలి. సో ఇటు సైడ్ అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో క్యామరాల ప్రకారం స్టాప్ లాస్ హిట్. ఇక బ్యాంక్ నిఫ్టీలో సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన జోన్స్కు ప్రైస్ అయితే రీచ్ కావడం జరిగింది. ఈ సందర్భంలో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. కాబట్టి ఈ జోన్ ఫెయిల్ కావడం జరిగింది, అంటే ఇక్కడ రిజెక్షన్ అనేది ఫెయిల్ అయింది. సో రెండోసారి ఇక్కడ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడం, దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇక్కడ ఏమైనా రిజెక్షన్ క్యాండిల్ రావడం జరిగింది. సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో ఈ సందర్భంలో ఇక్కడ కూడా స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది సప్లై డిమాండ్ ప్రకారం. సో కాబట్టి ఈ రెండు జోన్స్ అయితే ఈరోజు ఫెయిల్ కావడం అయితే జరిగింది. సో ఇక రేపటి రోజున చూద్దాం ఒకసారి. రేపటి రోజున జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇక్కడ ఒక జోన్ ఉంది. ఇవి మనకి రెండు పర్టికులర్గా లెవెల్స్ అయితే ఉన్నది. వీటిలలో అన్నిటికంటే మనకు ఇది 15 minutes టైం ఫ్రేమ్లో ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకు 1 hourలో కూడా ఈ జోన్ అనేది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది హై ప్రాబబిలిటీ అయితే ఉంటుంది. బట్ వీటిని కూడా కన్సిడర్ చేయండి. ఎప్పుడన్నా వీటి దగ్గర 5 minutes క్యాండిల్ దగ్గర మనకు రిజెక్షన్స్ వస్తే ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. బట్ అన్ని లెవెల్స్ ఉన్నాయి కాబట్టి కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి మాత్రమే ట్రేడ్ తీసుకుందాం. సో అప్పటిదాకా అయితే వెయిట్ చేద్దాం, ఎందుకంటే స్టాప్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 39 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది 38,500 దగ్గర. అంటే మనకు బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయితే కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే అప్ టు టిల్ ఇక్కడ వరకు 39,000 వరకు షార్ట్ బిల్డప్ అయితే కావడం జరిగింది. అంటే నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,500 దగ్గర అయితే బిల్డప్ కావడం జరిగింది. అంటే బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ ఇక్కడ, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ 36,000 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది.
సో అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ కొన్నిట్లలో మైనస్లో ఉన్నది కాబట్టి మనం దీన్ని ఏం కంక్లూడ్ చేయలేము. సో ఒకసారి పుట్ సైడ్ డాటా అనేది చూద్దాం. సో ఇక్కడ మెజారిటీ డాటాను మనం పరిశీలించినప్పుడు ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ కావడం జరిగింది, ఇక్కడ షార్ట్ బిల్డప్ జరిగింది, ఇక్కడ షార్ట్ బిల్డప్ జరిగింది. కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది, ఎందుకంటే రేపు ఎక్స్పైరీ డే కూడా కాబట్టి. సరే, ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ అయితే తీసుకుందాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. సో ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం నిన్న మనం ఏదైతే డిస్కషన్ చేసినామో, ఒకవేళ ఈ హై అనేది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా, డౌన్ సైడ్ వస్తుందా మనం చెప్పడానికి వీలేదని చెప్పాము. ఒకవేళ అంటే ఈ లో బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ వస్తుందని చెప్పాము. ఈ హై బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ కన్వర్జేషన్ లైన్ అని చెప్పాము. ఆ కన్వర్జేషన్ లైన్ అని ఎందుకు కూడా చెప్పాము, ఎందుకంటే ఇక్కడ బేస్ లైన్ అనేది ఫ్లాటనింగ్ ఉన్నది. చూడండి, బేస్ లైన్ అనేది ఫ్లాటనింగ్ ఉంటే, సో ఒకరోజు అంటే మనకు ఈ క్యాండిల్ రోజు ఇది ఫ్లాటనింగ్ అనేది స్టార్ట్ అయింది అంటే నెక్స్ట్ డే ఏమైంది, ప్రైజెస్ అయితే వెనుకకు వచ్చినాయి. ఈ నెక్స్ట్ డే ఏమైంది, వెనుకకు వచ్చినాయి. రేపటి రోజున అంటే ఒకవేళ ఈ కన్వర్జేషన్ లైన్ వరకు వచ్చి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు వచ్చి మనం ఒకవేళ డే టైం ఫ్రేమ్లో ఈ కన్వర్జేషన్ లైన్ మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఇదే హై అయితే కావడం జరిగింది. సో రేపటి రోజున సినారియో ఏంటంటే, ఒకవేళ దీనిపైన ఓపెన్ అయితే, ఈ కన్వర్జేషన్ లైన్ పైన ఓపెన్ అయితే నెక్స్ట్ టార్గెట్ బేస్ లైన్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. బేస్ లైన్ వచ్చేసి 39,238 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నది. లేదు అట్లీస్ట్ మినిమంలో మినిమం 50% ఇక్కడ వరకైనా వస్తుంది, 38,500 వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నవి. అది ఎప్పుడు ఓన్లీ ఈ కన్వర్జేషన్ లైన్ పైన ఓపెన్ అయితే, అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది సినారియో. లేదు ఒకవేళ దీని కిందనే ఓపెన్ అయింది అనుకోండి, సో నెక్స్ట్ దీని కిందనే ఓపెన్ అయితే లేదా ఈ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే, సో ఈ బేస్ లైన్ అనేది ఇలా ఫ్లాట్ డౌన్ సైడ్ వస్తుంది, స్లాంటింగ్ డౌన్ అవుతుంది, ఇది ఇలా వస్తుంది. ఇలా వస్తే నెక్స్ట్ ప్రైజెస్ అనేవి ఈ లోను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్, అంటే ఫస్ట్ సపోర్టు ఈ ఏదైతే మొన్నటి క్యాండిల్ యొక్క అంటే ఇది ఇవ్వాలి కాబట్టి నిన్నటి క్యాండిల్ యొక్క లో వరకు వెళ్ళడానికి ఇమీడియట్ అంటే 36,500 అనేది ఇమీడియట్ సపోర్ట్గా పనిచేస్తుంది. రేపటి రోజున 36,500 వరకు రావడానికి అవకాశం, అంటే ఇది డౌన్ సైడ్ సినారియోలో. అప్ సైడ్ అయితే ఇక్కడ వరకు మినిమంలో మినిమం ఇక్కడ వరకు 38,500 వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ను ఒకసారి మార్క్ చేసుకోండి. అంటే అప్ సైడ్ ఒక 1000 పాయింట్స్ మూవ్ అవకాశం ఉన్నది, డౌన్ సైడ్ ఒక 1000 పాయింట్స్కి మూవ్ అయితే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. ఇక అవర్లీలో చూసినట్టయితే, మనకు బేరిష్నెస్ షో చేస్తుంది, ఫ్యూచర్ కుమ్ము బేరిష్లో ఉంది. బట్ ఇక్కడ ఒక నెగిటివ్ అంశం ఏంటంటే, అంటే బేరిష్ పరంగా ఇది ఈ స్పాన్ ఏ అనేది మనకు ఇలా ఫ్లాటనింగ్ అవుతుంది. ఇలా ఫ్లాటనింగ్ అయితే ఇది బుల్లిష్ కుమోగా మారుతుంది. బుల్లిష్ కుమోగా మారితే ప్రైజెస్ అనేవి ఇక్కడ ఈ క్లౌడ్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వస్తాయి. అప్ సైడ్ వస్తే ఇందాక డిస్కషన్ చేసుకున్న ఈ లెవెల్ వరకు వస్తాయి, 38,500 600 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. లేదు ఒకవేళ ఈ వీటి కిందనే ఓపెన్ అయింది, ఇంకా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనుకోండి, ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ఫాల్ అనేది వస్తుంది. కాబట్టి ఈ సినారియోను చూడండి. సో ఇక్కడ మనకు ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉన్నది కాబట్టి ఈ సినారియో వర్క్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఇందాక డిస్కషన్ చేసుకున్న ఈ సినారియో వర్క్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది, క్లౌడ్ వరకు రీచ్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. అలాగే ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను ఒకసారి చూడండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.